మొత్తానికి గ్రామాల్లో పాలన మొత్తానికి పడికేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి దాదాపు ఈ 20 నెలల కాలం నుంచి మొత్తానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ నిర్వహించలేదు, మొత్తానికి అక్కడ పాలన అంతా పడికేసింది. గ్రామ కార్యదర్శులు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో మనం నిత్యకృత్యంగా చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మొత్తానికి పల్లెల్లో పాలన ఉందా, అసలు కొనసాగుతుందా? పల్లెల పరిస్థితి ఏంది అసలు ఇప్పుడు? పల్లెల్లోనే కాదు, అసలు రాష్ట్రంలోనే పాలన లేదు. ఓకే. పరిపాలన అనేది గాలి కొదిలేసిండు. ఓకే. కేవలం చిల్లర మల్లర రాజకీయాలు చేయటం, పొద్దున్న లేస్తే ఒక ముఖ్యమంత్రి మంత్రులు అనేటువంటి స్థాయి లేకుండా పొద్దున్న లేస్తే ప్రతి అంశంలో వేదిక ఏదైనా సందర్భం ఏదైనా రాజకీయాలు, అది దిగజారుడు పదజాలంతో చిల్లర మల్లర మాటలు మాట్లాడటం తప్ప వేరే ఇంకేం లేదు. పరిపాలన ఎక్కడ ఉంది? అసలు రాష్ట్రంలోనే పరిపాలన లేదు. ఇక పల్లెటూరు నిజంగా వెళ్ళవు. ఎప్పుడు పరిపాలన గ్రామ పంచాయతీల కాలపరిమితి అయిపోయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే, ఫిబ్రవరి 2024లో 20 నెలలు అయింది అయిపోయి. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు దాదాపు 18 నెలలు అవుతుంది. జూను 2024 అయిపోయింది. ఇప్పటికైపోయింది, ఏం లేదు. ఇది లేకపోగా కనీసం స్థానికంగా ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చి పారిశుద్ధ్య పనులు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఆ డ్రైనేజీ మిగతా ఇటువంటి కనీసం ఆ మెయింటెనెన్స్ కూడా లేదు. లేక కొంతకాలం పాటు పాపం పంచాయత్ సెక్రటరీలు వీళ్ళు అటో ఇటో చేసి అప్పులు చేసి తనలాడి తెచ్చిపెట్టారు. వాళ్ళు కూడా చిన్న జీవితాలు, చిన్న ఉద్యోగాలు ఎంతకు పెడతారు, ఎంతకాలం పెడతారు? పెట్టలేక వాళ్ళు కూడా తట్టుకోలేక చాలామంది ఆ పని ఒత్తిడితోటి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటివి కూడా ఉన్నది. ఎందుకు అంటే వాళ్ళ దేశంలో ఎక్కడ లేని విధంగా 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ గారు రూరల్ పంచాయతీలు కానీ, పట్టణ స్థానిక సంస్థల్లో కానీ అద్భుతంగా ఎవరు ఒప్పుకున్నా ప్రజలకు స్థానికంగా అవసరమైన ఏంటిది ఒక ప్రాథమికంగా ఒక 5-6 అంశాలు ఉంటాయి. వాటన్నిటిని ఐడెంటిఫై చేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద కేసీఆర్ గారు చాలా మైన్యూట్లో, మైక్రో లెవెల్లో ఆలోచించి తీసుకు పల్లె మామూలుగా అసలు ఈ దేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ప్రతి ఊర్లో శ్మశానం ఉండాలి అని ఆలోచన చేసిన ఇప్పటికి చెప్పండి. వైకుంఠధామం పేరిట ప్రతి ఊర్లో వాళ్ళ శ్మశానం లేని, వైకుంఠధామం లేని ఊరు లేదు. దాన్ని కూడా ఎందుకంటే వాస్తవం కదా, మరణం అనేది అనివార్యం. మనిషికి మరణం అనేది అనివార్యం. పుట్టుకెంత నిజమో మరణం అనేది కూడా అంత అనివార్యము, వాస్తవం. ఆ మరణంలో కూడా అంత్యక్రియలకు ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం బయట చూస్తుంటాం. గతంలో అక్కడ ఎక్కడో కూర్చోబెట్టడానికి రానియకుండా దారిలేక దళితుడి శవాలని జాగరణ చేయించో రానియలేదని, అదని ఇదని రకరకాలతోటి ఇబ్బంది ఉండే. వాళ్ళ కేసీఆర్ గారు అది తెలిసే దాన్ని ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎవరు అడగకుండానే ఇవాళ 12,700 గ్రామ పంచాయతీలు అండి తెలంగాణలో. ప్రతి ఊర్లో ఒక శ్మశానాన్ని, హైదరాబాద్ లాంటి చోట ఏ సౌకర్యాలు ఉంటుందో ఆ సౌకర్యాలతోటి శ్మశానం నిర్మాణం చేసి ప్రజలకు. 2 డంపింగ్ యార్డ్స్. అసలు హైదరాబాదు గతంలో హైదరాబాద్లో డంపింగ్ యార్డ్స్ అక్కడోటి ఉండేది. రూరల్ జిల్లాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ పట్టణాల్లోకి వచ్చేసరికి అది సబ్జెక్టే కాకుండా ఉండేది. అటువంటి దాన్ని పట్టణాలకే పరిమితం అయ్యేటటువంటి ఓ డంపింగ్ యార్డ్ లాంటి చెత్తని సేకరించి దాన్ని ఏ విధంగా చేసేటటువంటి ప్రతి ఊర్లో డంపింగ్ యార్డ్స్ పెట్టి, డంపింగ్ యార్డ్తో పాటు ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి దాంతో పాటు ఈ చెత్త తీసుకుపోవడానికి వెహికల్ కూడా మళ్ళీ డంపింగ్ యార్డు పెట్టి ఆ చెత్తని సేకరించడానికి ప్రతి ఊరికి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్. ఇదివరకు మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకే చాలా వాటికి దిక్కు లేకుంటుంది. డీజిల్ పోసి నడిపే పరిస్థితి లేదు. ఇంకా కూడా చాలా మందికి తెలియదు. అంతకుముందు గ్రామ పంచాయతీలో ఒక కారోబార్ అనేది తప్ప ఇంకెవరు ఉండేది కాదు. అవును. కానీ చిన్న గ్రామ పంచాయతీ కూడా 4 వర్కర్స్ని పారిశుద్ధ్య కార్మికులని మల్టీపర్పస్ అది అన్ని పనులు చేయడం కోసం ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కూడా ఇక జనాభా బట్టి, ఆ ఊరి జనాభాని బట్టి ఇంకెక్కువగా ఉండేది. అటువంటిది ఇచ్చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఆ ట్రాక్టర్లకు
ఆ ట్రాక్టర్లు నడిపే పరిస్థితి, పెట్రోల్ లేదు, ఏదీ లేదు, విద్యుత్ దీపాలు లేదు, క్లీనింగ్ లేదు, పారిశుద్ధ్యం లేదు, గింత ఏదైనా మంచి చెడు వర్షాలు వస్తాయి సందర్భం వస్తే కూడా లేదు. ఇవాళ గింత కాబట్టి కేసీఆర్ గారు అంత అద్భుతంగా ఆలోచన చేసింది కాబట్టి, పారిశుద్ధ్యం కానీ ట్రాక్టర్స్ కానీ డస్ట్బిన్ చేసింది కాబట్టి కరోనా కాలంలో ఎక్కడ సమస్య రాలేదు. చాలామందికి ఆ విషయము తెలియదు. ఎక్కడ కూడా ఎందుకు సమస్య లేదు. పారిశుద్ధ్యం అనేది పట్టణ ప్రాంతాల్లో ఎంత ఒక నిరంతరం ఒక నిర్వహణ మేనేజ్మెంట్ ఉండేదో, చిన్న పల్లెటూరు చిన్న తండా గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి తండాలో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక గిరిజన ఆదివాసీ గూడెంలో కూడా సేమ్ అదే పని జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ తోటి అటు మేనేజ్మెంట్ నిర్వహణ చేసింది కేసీఆర్. సీసీ రోడ్లు, కనెక్టివిటీ, ఇవి వీటితో పాటు ఆ ఊర్లో అవసరమైనటువంటి రకరకాల వర్గాలకు సంబంధించిన రైతు వేదికలు ఇవాళ ఏదో గొప్పగా వాడుకుంటున్నారు. మన రైతు వేదికలు మండలానికి ఒక 3-4 క్లస్టర్స్ తోటి ఒక 2-3 ఊర్లకు ఒకదాన్ని కలిపి. కానీ ఇంకొక మాట సార్, ఈరోజు బతుకమ్మ టైంలో ఖచ్చితంగా మహిళలు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బతుకమ్మ పండగకి ఏదైతే చాలా పల్లెల్లో నిధులు లేక బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు చేయలేని పరిస్థితి. ఒకప్పుడైతే సర్పంచులు వాళ్ళు చర్య తీసుకొని చేసేవాళ్ళు. గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరిగేది. ఇప్పుడు కార్యదర్శులు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి ఇంత అధ్వాన పరిస్థితి? బతుకమ్మని వాళ్ళ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. దాన్ని సమాజం ముందు ఇట్లా నిలబెట్టి అద్భుతంగా ప్రజల ముందు, ప్రపంచ చిత్రపటం ముందు ఆవిష్కరించింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసి ఇవాళ ఇప్పుడు చూస్తున్న నవ్వొస్తుంది. ఇవాళ సర్వనా స్టేడియంలో ఇప్పుడు ఇదే సైమల్టేనియస్ ఈ టైంకు జరుగుతుంది. బతుకమ్మ పండగకు దాన్ని ఏమంటే గిన్నీస్ రికార్డు కోసం ఏదో చేస్తున్నారు. ఎంత అంటే 10 సంవత్సరాల క్రితం ఆల్రెడీ చేసింది. 10 సంవత్సరాల క్రితం ఇదే ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే వచ్చినటువంటి బతుకమ్మని అద్భుతంగా ప్రపంచం ముందు ఆవిష్కరించి ఇదే గిన్నీస్ రికార్డు చేసినటువంటిది తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ అది ఉన్నది. మళ్ళీ ఎవ్వరు ఏం చేయలేము, ఏం చేసినట్టు చెప్పేసి ఇలా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చాలా చోట్ల ప్రతి మున్సిపాలిటీలో బతుకమ్మ ఘాట్లను కట్టి, మహిళల కోసం బతుకమ్మ ఘాట్లను కట్టి దాన్ని అధికారికంగా ఆ పండుగల నిర్వహణ కోసం అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల్ని, అవసరమైనటువంటి నిధులని ముందస్తుగానే ప్లాన్ చేసి చేసేసినారు. వీళ్ళు ఇక్కడ హైదరాబాదులోనే కనీసం దానికి సంబంధించినటువంటి మినిమం ఏర్పాట్లు చేయలే. ఎంతసేపు వీళ్ళు చేసిన పని ఏంటంటే, వీళ్ళు ప్రిస్టేజియస్ యాక్టివిటీగా ఏదో మేమే చేసినాం అని చెప్పేసి చెప్పుకోవడం కోసము బతుకమ్మ సరూనర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి దానికోసం తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఏర్పాట్లే చేయలేదు. పట్టించుకోలేదు. అదే బతుకమ్మ ఘాట్ల దగ్గర ఏర్పాటు చేస్తే ఎక్కడ మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తారు. అదే కదా, అదేది ఇవాళ హైదరాబాద్ అంత మాత్రాన ప్రజలకు తెలుసు. వీళ్ళు ఏర్పాట్లు చేయకపోతే బతుకమ్మ అయిపోయిందా? తెలంగాణ ప్రజలు వీళ్ళ స్వచ్ఛందంగా మహిళలు, ఆడపడుచులు ఎంగిలిపుల బతుకమ్మని, సద్దల బతుకమ్మని అద్భుతంగా ఇస్తారు. ఉద్యమ కాలంలో వీళ్ళు దాన్ని ఎంత అణిచివేయాలని చూసినా కూడా తెలంగాణ బతుకమ్మని ఒక ఉద్యమ రూపంగా తీసుకొచ్చి ఇలా తెలంగాణ సంస్కృతికి ఇవాళ ఆ తర్వాత వచ్చిన క్రమంలో తెలంగాణ బతుకమ్మకి ఏ ప్రయారిటీలో ఏ విధంగా దానికి ఏర్పాట్లు మిగతా మహిళల గురించి ఆ బతుకమ్మ చీరలను ఆపేసినండి వీళ్ళు. బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ఇవాళ ఉద్దేశంతో బతుకమ్మ కేసీఆర్ గారు ఆలోచించి అటు చేనేత కార్మికులకు ఆదుకున్న చేయూతనిచ్చినట్టు ఉంటుంది. ప్లస్ మహిళలకు, ఆడబిడ్డలకు ప్రభుత్వం ఒక ఆడబిడ్డకు, ఆడపడుచుకు అమ్మగారింటికి పోతే ఒక బట్టలు ఎట్లా పెట్టు ఆ విధంగా పెట్టినట్టు ఉంటుందని 2 చీరలు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన పథకానికి రూపకల్పన చేసి 8 సంవత్సరాల పాటు 9 సంవత్సరాల పాటు దాన్ని అమలు చేసి చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసి ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు. ఏదో అద్భుతంగా ఇస్తామని చెప్పేసి సినిమా చూపించారు. ఇప్పటివరకు దిక్కు దివానా లేదు. ఇవన్నీ ఏది చెప్పుకుంటా పోతే వీళ్ళది ఏముంటుందంటే, ఎంతసేపు వీళ్ళు నోటికొస్తే ఏ మాట మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి చౌకబార్ రాజకీయం చేయటం తప్ప కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని అననం చేసేదో మేము గొప్ప అనిపించుకోవటం అని చెప్పేసేటువంటి చౌకబార్ రాజకీయం చేయటం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. తెలంగాణ ఆనవాళ్ళు చూసి చెడిపేస్తాం తెలంగాణ పథకం అనేది యూనిక్. తెలంగాణ ప్రపంచంలో
మిగతా అన్నీ ఉంటాయి, అన్ని ప్రాంతాలతో పాటు ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక తెలంగాణలో తప్ప ఎక్కడ లేనటువంటి వన్ అండ్ ఓన్లీ యూనిక్ బతుకమ్మ ఇన్ తెలంగాణ ఓన్లీ. అటువంటి బతుకమ్మని తెలంగాణ తల్లి చేతుల నుంచి మాయం చేసినటువంటి బుద్ధిజీ గొప్పోళ్ళు, అంత గొప్పోళ్ళు తల్లి చేతుల బతుకమ్మని ఎత్తకపోయి ఎక్కడో పడేసి ఇవాళ గిదేది అని చెప్పేసి చేస్తున్నటువంటి త్రాష్టులు వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా తక్కువే. అటువంటి ఇవాళ లాస్ట్కు ఏమైపోయిందంటే గ్రామ పరిపాలన, స్థానిక పరిపాలన, అసలు కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేక ఏమి చేయలేక ప్రజలు పెడితే తంతరేమో అని చెప్పేసి, తిరగబడతారేమో అని చెప్పేసి, వీపులు బగులు కొడతారేమని భయంతో ఏదో ఒకటి అటు ఇటు ఏదో పెట్టినట్టు అటు చేసి ఏదో పేరు మీద వివాదాలు చేసి ఆ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ జీవోని సాంకేతికంగా చేయాల్సిన పని చేయకుండా మేము తీసుకొచ్చినాం, కోర్టులు ఆపింది, వాళ్ళు ఆపిరు అని బురద జల్లి ప్రయత్నం చేసి ఆ బురదను చల్లి చివరికి ఏంటంటే ఎన్నికల్ని వాయిదా వేసేటటువంటి కుట్ర చేస్తున్నారు తప్ప వేరే ఇంకేమీ లేదు. వీళ్ళకు స్థానిక పరిపాలన, స్థానికంగా ప్రజలని హింస పెట్టడం తప్ప కనీసం ఇవాళ ఒక పరిపాలన స్థానికంగా ఒక గ్రామ పంచాయతీ ఇది ఉంటుంది, ఒక మండల పరిషత్ ఉంటుంది, ఒక జిల్లా పరిషత్ ఉంటుంది, వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, వీటికి సంబంధించిన అధికారాలు వీటి ద్వారా స్థానిక పరిపాలన చేయాలనేటువంటి విజ్ఞత కూడా లేదు. ఆఖరికి మళ్ళీ చెప్తారు వీళ్ళే గ్రామ స్వరాజ్యం అంటారు. రాజీవ్ గాంధీ ఇవన్నీ ఆర్టికల్ ఏది రాజ్యాంగ సవరణ 73, రాజ్యాంగ సవరణ 74 ద్వారా స్థానిక సంస్థలను మేమేదో మా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండని చెప్తారు. మరి ఇవాళ ఏమైంది? 2 సంవత్సరాలు అవుతారు మీరు అధికారంలోకి వచ్చి. ఇక్కడే కాదు, వీళ్ళు ఎక్కడ అధికారంలో వచ్చినా గదే పని. కర్ణాటకలో కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. అక్కడ 3 సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ ప్రధానంగా కొన్ని ఆర్టికల్స్ మనం ఇవాళ చూసాము. ఏదైతే నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, విలేజ్లలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులు దాదాపు 7-8 లక్షల అప్పు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే గ్రామ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ప్రజలు అడుగుతున్న నిధుల కోసం కావచ్చు, వీళ్ళు అప్పుల పాలై వాళ్ళు దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? సురేష్ గారు, వాస్తవంగా వాళ్లకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. కేసీఆర్ అంతకుముందుకు లేకుండా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా సెట్ చేసి ఎందుకంటే మినిమం 4 వర్కర్స్, మల్టీపర్పస్ వర్కర్స్, వాళ్ళే పారిశుద్ధ్య కర్మలు ఉంటారు, ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటారు, ట్రాక్టర్ నడిపిస్తారు, మిగతా అన్ని పనులు చేసేటటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి 4 మినిమం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ప్లస్ ఆ ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఉండాలి, దానికి డీజిల్ మిగతా రిపేర్లు వస్తేనే ఇంకో అది ఉంటుంది. విద్యుత్ దీపాలు, ఇవాళ దసరా దీపావళి వాస్తవంగా ప్రతి పండుగ తప్పనిసరిగా ఊరు మొత్తంగా చెక్ చేసి ఇస్తారు కొంచెం, అటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది, మిగతా ఉంటుంది. రకరకాల సందర్భాలు అకేషనల్గా ఉంటుంది. ఏవి కూడా ఇవాళ అవి ఏవి పట్టించుకోకుండా 20 నెలలుగా నయా పైసా ఇవ్వకపోవడంతో ఏమైపోయింది? ఇవాళ పంచాయత్ సెక్రటరీలు పాపం బడ్డని వాళ్ళకు ఊర్లో ఇవాళ సర్పంచులు లేరు. సర్పంచులు ఉంటేనేమో జనాలు పోయి వాళ్ళ దగ్గరికి పోయి మొత్తుకునో లేకపోతే అడిగో అటో ఇటో ఏదో తనలాడుతుండ్రు. సర్పంచ్ లేకపోయేసరికి పంచాయత్ సెక్రటరీ అంటే వచ్చేసి అయితే ఆఫీసులో కూర్చోవాలిగా. మళ్ళీ ప్రభుత్వ అధికారి కదా కంపల్సరీ కదా, తాళం వేసుకొని ఉండకుండా తప్పించుకోలేడు కదా, అక్కడ కూర్చోవాలి. రాగానే జనాలు వచ్చేది బాగుంటే అనివార్యంగా ఏం లేకపోయినా వాడు పాపం పంచాయత్ సెక్రటరీ చిన్న చిరుద్యోగులు వాళ్ళు అటో ఇటో తనలాడి అప్పులో చేసి పెట్టాల్సి వచ్చింది. అవి రాలేదు. ఎంతోమంది ఎంత ప్రెషర్ తోటి దాన్ని తట్టుకోలేక లాంగ్ లీవ్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్. ఒకవేళ నిజంగా కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు ఇచ్చే బుద్ధి లేదు, ఇచ్చే పరిపాలన వీళ్ళు ఇవ్వట్లేదు. అదే నిజంగా టైంకి కాలపరిమితి అయిపోగానే పంచాయతీ ఎన్నికలు జరిగి ఉంటే, పాలక మండళ్ళు ఉండుంటే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కొంత ఫండ్ వచ్చేది, వాళ్ళు మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అయ్యేది కాదు. ఎలక్షన్లు పెట్టకపోయేసరికి ఆ 15th ఫైనాన్స్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఆ సమస్య ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సపోర్టు లేదు. దీంతో మొత్తం గ్రామ పంచాయతీలు అనేది కుప్ప ఊలిపోయినాయి. స్థానిక పరిపాలన అనేది, స్థానిక ప్రభుత్వాలు అనేది గ్రామ పంచాయతీలు కానీ మండల పరిషత్లను కానీ ఏమంటారు? స్థానిక ప్రభుత్వాలు అంటారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి తప్పనిసరి అత్యవసర ప్రాథమిక సౌకర్యాలను ఇమీడియట్గా తాగునీరు కానీ, మంచినీరు, తాగునీరు, పారిశుద్ధ్యము, కరెంటు, విద్యుత్ దీపాలు, ఇటువంటివన్నీ కూడా గ్రామ పంచాయతీ ఇమీడియట్ డే టు డే యాక్టివిటీ. అటువంటి వాటికి మెయింటైన్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర కనీసం ఫండ్ లేకుండా పనులు లేకపోతారు. పంచాయతీలు చాలామంది సర్పంచులు అప్పటికే పెట్టి అప్పుల పాలై ఉన్నారు. వాళ్ళ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది.
వాళ్ళ ఫండ్లు రిలీజ్ చేయలేదు. ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వస్తున్నాయి, కొంత రిలీజ్ చేసినట్టు పొద్దున్నే చూసినాం. అంటే ఎలక్షన్ టైంలో వీళ్ళకి గ్రామాల కోసమే, కేవలం ఎలక్షన్ల కోసమే గ్రామ పంచాయతీలకు ఏదో 150 కోట్లు 160 కోట్లు రిలీజ్ చేసినట్టు దాదాపు 18 నెలలుగా వీళ్ళు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. 18 నెలలుగా కనికరించిన వీళ్ళు ఇప్పుడు వందసార్లు కలిసిండ్రు, గవర్నర్ గాని కలిసిండ్రు, ప్రతి మంత్రిని కలిసిండ్రు, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు దండం పెట్టిరు, నిరసన వ్యక్తిని దండం పెట్టి చేసుకున్నా కూడా ఇవ్వలే. ఇవాళ ఎలక్షన్లకు పోవాలి కదా, రోడ్లకు పోతే మరి ఎక్కడ ఊరికిస్తారు అని చెప్పేసి భయంతో ఎలక్షన్ షెడ్యూలు ఇచ్చే టైంకు అప్పటికప్పుడే ఏదో బకాయిలు రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పింది. ఇంతే, ఎంతసేపు రాజకీయం, అవి పెండింగ్ బకాయిలే. కొత్తగా మళ్ళీ వీళ్ళకేదో మళ్ళీ గ్రామ పంచాయతీలు ఏదో పనులకు వాడుకోవటానికి కాదు, బకాయిలు ఇవ్వటం కోసం. అంటే ఎంతసేపు రాజకీయం చేయటము, ఆ రాజకీయ అవసరాల కోసం ఆ సందర్భోచితంగా ఏ విధంగా వ్యవహరించాలి అవే తప్ప ప్రజలు కనీసం బాధ్యతగా హక్కుగా ప్రజలకు సంబంధించినటువంటి హక్కులని ప్రభుత్వం బాధ్యతగా నెరవేర్చేటటువంటి వాతావరణం లేదు. ప్రభుత్వాలని ఉంది, అధికారులని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు అన్ని కుప్పగూలిపోయినాయి ఇవాళ ప్రజలు. అందుకే సార్ ఊర్లలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఇక్కడ కూడా పరిస్థితి లేదు. వైద్యానికి సంబంధించి కూడా చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా చూస్తున్నాం. ఏదైతే బ్లీచింగ్ సప్లై చేయడం కావచ్చు, లేకుంటే దోమల నివారణకు సంబంధించి ఏదైతే దానికి సంబంధించి చర్యలు లేవు, ఏంటి ఎట్లా అనుకోవాలి? సురేష్ గారు, ఇది సీజనల్ వర్షాలు వచ్చినప్పుడు సహజంగా. అందుకే ఇప్పుడు పారిశుద్ధ్యం అంటే సీజనల్గా వచ్చేటటువంటి కొంచెం మురికి, ఎక్కడన్నా వాటరు ఏదన్నా చెత్త చెదరం పేరుకొని పోతే దాన్ని క్లీన్ చేయటం, దోమలు ఈగలు అటువంటివి రాకుండా బ్లీచింగ్ పౌడరు, దానికి సంబంధించిన కెమికల్స్ కొంత చల్లడము, దాన్ని కొంచెం చూసాను. ఇవాళ అవి ఏవీ లేకపోవటం వల్ల ఏమైందంటే స్థానికంగా రకరకాల సమస్యలతోటి సేమ్ హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో మందులు లేవు. ఇప్పుడు ఈడ క్లీనింగ్ లేదు, పారిశుద్ధ్యం లేదు, చిన్న వైరల్ ఫీవర్స్. అందుకే విపరీతంగా రాష్ట్రంలో ఇవాళ ప్రతి వైరల్ జ్వరం లేనటువంటి ఇల్లు లేదు ఇవాళ. వైరల్ ఫీవర్స్ రూరల్లో వేల మంది వైరల్ ఫీవర్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయండి? పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటం వల్ల. ఆ పారిశుద్ధ్యం ఎందుకు అంటే సేమ్ అక్కడ వాడి పంచాయత్ సెక్రటరీకో పంచాయతీకు ఇంత అవసరమైనటువంటి ఖర్చు ఇంత మేయిస్తే వాడి పారిశుద్ధ్య నిర్వహణ ఉంటుంది. పైసలే లేకపోయి పెట్టవాడి చేయగలిగితే చేస్తే ఆమెకు వచ్చేసరికి లేవు, పారిశుద్ధ్యం లేదు. దాంతో దోమలు ఈగలు రకరకాల సమస్యలతోటి మురికి అదంతా అట్లా ఉండటం వస్తుంది. ఆ వైరల్ ఫీవర్స్ జ్వరాలు, వైరల్ ఫీవర్, వివిధ జబ్బులు, సీజనల్ వ్యాధులు వచ్చి అంటు వ్యాధులు వచ్చి అక్కడ హాస్పిటల్స్ పోతే అక్కడ మందులు లేవు. పాపం డాక్టర్లు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో అటో ఇటో తనలో ఆటపడి అది ఇది తనలాడడం తప్ప చేయగలిగేది ఏం లేదు కదా. అవసరమైనటువంటి ప్రైమరీ హెల్త్కు, ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి గోళీలు, ట్యాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, ఇంకా మిగతా సిరప్స్ కానీ, మిగతా అటువంటి ఇంజెక్షన్స్ అటువంటి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించినటువంటి సందర్భం మనం చూడలేదా? వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట ప్రతి 100 బస్తీ దవాఖాన అంటే ఏంటి? ప్రాథమిక ఆరోగ్యం అంటే అప్పటికప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది, సీజనల్గా అంటు వ్యాధులు వస్తుంటాయి, వర్షాల కారణంగా రకరకాల కారణంగా అటువంటివి వచ్చి ఉంటాయి. సీజన్ బట్టి వస్తాయి. వాటిని వెంటనే అక్కడ ప్రాథమిక వైద్యం ఇచ్చేస్తే వాళ్ళు సెట్ అయిపోతుంది. అందుకే బస్తీ దవాఖానలు విపరీతంగా ఊర్లలో ప్రతి చోట హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్, ప్రతి కాన్స్టిట్యున్సీ కంటే ఇదివరకు ఇవాళ చెప్తున్నాం కదా, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 100 పడకల హాస్పిటల్ వచ్చింది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 పడకల హాస్పిటల్ వచ్చింది. ఇదివరకు 100 పడకల హాస్పిటల్ అంటే జిల్లాలో 1-2 ఉంటుంది, ఉమ్మడి జిల్లాలో. ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్, 50 బెడ్డెడ్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో వచ్చినాయి. 33 మెడికల్ కాలేజీలు అండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. అందులో 20 పూర్తి స్థాయిలో ఆపరేషనల్ పార్ట్కి వచ్చేసింది. ఒక మెడికల్ కాలేజ్ అంటే దాంట్లో బై డిఫాల్ట్ 250 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది. అది కూడా పెద్ద ములుగు లాంటి చోట 250 పడకల హాస్పిటల్ అంటే చిన్న విషయం కాదు కదా. వెల్ సఫిషియంట్ 100 పడకల హాస్పిటల్ లేదు అంతకుముందు. వాళ్ళ 250 బెడ్డెడ్ హాస్పిటల్ వచ్చేసింది ములుగు, నారాయణపేట, అటువంటి జిల్లాలు. అట్లా ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. దేశంలో ఎవరు చేయలే, కేసీఆర్ గారు చేసి.
ఇవన్నిటి కూడా మైక్రో లెవెల్ థింకింగ్ ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఏం అవసరము అన్నది ఆలోచించి ఆ అవసరానికి అనుగుణంగా వైద్య రంగంలో ఏం చేయాలన్నది ముందు చూపుతోటి ఓ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు ప్రతిదీ ఇంకా అది అని చెప్పేసి ఈ విధంగా కేసీఆర్ గారు ప్రతిదీ ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ తోటి అమలు చేయటము ప్లానింగ్ చేయటమే కదా వాటిని ఆన్ వార్ఫుట్ బేసిస్ యుద్ధ ప్రాతిపదికన ఆచరణలోకి అమలు చేయటం అనేది ఇవాళ చాలా అభివృద్ధి చేసింది. ఇవాళ చాలామందికి ఇది పల్లె ప్రకృతి వనాలు మెగా పార్కులు ప్రతి ఊర్లో ఎవెన్యూ ప్లాంటేషన్ విలేజ్ టు విలేజ్ మండల కేంద్రం ఉండే పెద్ద పెద్ద రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద చేసినట్టు ప్లాంటేషన్ అనేది ఇవాళ అద్భుతంగా ఇవాళ తెలంగాణలో గ్రీనరీని పెంచింది. గ్రీనరీని అద్భుతంగా పట్టుకోమాలంటూ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాదా? కాంగ్రెస్ పార్టీ మొత్తం దాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటిది వాస్తవం కాదా? ఇప్పుడు వీళ్ళేం టైటిల్స్ చెప్పుకుంటారు, పల్లెలు గ్రామ స్వరాజ్యం, పల్లెలు పట్టుకొమ్మలని మాటలు చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ. గాంధీ శిష్యులము, గాంధీ టోపీ పెట్టుకుని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యము, అదే ఆర్టికల్ మన రాజ్యాంగ సవరణ 73 గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి, రాజ్యాంగ సవరణ 74 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి అక్కడనే ఇదంతా చెప్తారు. కానీ ఎన్నడూ ఆచరణ చేయలే. దాన్ని ఆచరణలో ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి వాడు కేసీఆర్. గ్రామ స్వరాజ్యం, స్థానిక ప్రభుత్వము, ప్రజలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నటువంటి ఆచరణలు చూపించి, అందుకే చెప్తానే కానీ శ్మశానాలు, డంపింగ్ యార్డ్స్, పల్లె ప్రకృతి వనాలు, కనెక్టింగ్ రోడ్సు, సీసీ రోడ్సు, రైతు వేదికలు, చెక్ డ్యామ్స్, ప్రతి ఊర్లో చెక్ డ్యామ్, ఇవన్నీ కూడా చాలా. నీకు మిషన్ భగీరథ తోటి ఒక పారిశుద్ధ్య మామూలు విషయం కాదు, ఇంటింటికి నల్లా వచ్చింది రక్షిత మంచినీరు. ఇదివరకు నీళ్ళకి దిక్కు దివాని ఉండేది. నేను పల్లెటూరు, మరి నేను ఫ్లోరైడ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం అయినటువంటి విషం లాంటి ఫ్లోరైడ్ నీళ్ళని తాగి 2 లక్షల మంది నిరంతరం ఫ్లోరైడ్ సమస్యతోటి బొక్కలెంకలు ఇరిగిపోయేటువంటి ప్రాంతం మునుగోడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. 2014 కంటే ముందు అక్కడ మాకు మంచినీళ్ళు దొరికేవి కాదు. చాలామంది ఇలా మాట్లాడతారు, మా దగ్గర 6 ఫీట్ లైన్ ఉన్నాడు, 7 ఫీట్ లైన్ ఉన్నారు, పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఏమి చేయలే, విషం నీళ్ళు దాపించారు ప్రజలకి. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాంతానికి విషం నీళ్ళు దాగించారు, మంచినీళ్ళు లేక. కరువు కాటకాలతో అల్లాడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. లంబాడి బిడ్డల్ని తల్లులే నా బిడ్డల్ని బతికించుకోలేక అమ్ముకున్నారు. అటువంటి దుస్థితులకు ఉంటే ఆ స్థితి నుంచి వాళ్ళ కేసీఆర్ సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పేసి ప్రతి ఒక్కరు సగర్వంగా చెప్పుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళ తెలంగాణలో దేశంలో ప్రతి ఇంటింటికి మంచినీరు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటి అనే మాట కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 34 సంవత్సరాలుగా ఈ దేశంలో గొప్పగా చెప్తున్నాయి, కానీ ఎక్కడ ఇవ్వలే. కానీ వాళ్ళ ఆచరణలో ప్రతి ఇంటింటికి రక్షిత మంచినీరు, నల్లా నీళ్ళ ద్వారా రక్షిత మంచినీరు ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో వన్ అండ్ ఓన్లీ తెలంగాణ. దట్ ఈస్ కేసీఆర్ మిషన్ భగీరథ. దాని మీద కూడా విషపు ప్రచారం, దాని మీద కూడా విషం కక్కడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. ప్రతిదీ కేసీఆర్ చేసినటువంటి ఒక అద్భుతాన్ని విషం చెమ్మి రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఒక్క స్థానిక పరిపాలన ఏ విషయంలో చూసినా కూడా వీళ్ళు ఏంటంటే చేస్తున్నది ఏం లేదు. ప్రజల్ని బెదిరించి, భయపెట్టించి, మోసం చేసి, వంచన చేసి పరిపాలన చేయడం తప్ప వేరే ఇంకేమీ లేదు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించిండ్రు. ఎక్కువ కాలం బట్టలే వీళ్ళ మోసం ఏందో, వీళ్ళ నయవంచన ఏందో ఎక్కువ కాలం బట్టలే. 6 నెలలకు అర్థమైపోయింది. మా పొరపాటునెక్కడో వీళ్ళు చెప్పింది నమ్మి మోసపోయినాం, గోసపడుతున్నాం. అవకాశం వస్తే వీళ్ళని తరిమేయాల్సిందే అనేటువంటిది వాళ్ళ తెలంగాణ సమాజంలో 420 హామీలు అండి. ఏది 420 హామీలు? మహిళలకు ప్రతి మహిళకు 2500 అన్నారు. 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చింది 100 రోజుల్లోనే మొదలు బాకీ కార్డు తీసుకొచ్చారు కదా బీఆర్ఎస్. బాకీ కార్డుకు సంబంధించి ఇంటింటికి ప్రచారం ఎలా ఉండబోతోంది? బరాబర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి మోసాన్ని ప్రజలకు విడమర్చి చెప్తాం.
ఆ విడమర్చి చెప్పడంలో భాగంగానే బాకీ కార్డు అని వాళ్ళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాకీ కార్డు అనేటువంటి దాన్ని, బాకీ కార్డు అంటే ఏంటిది, మీరు ఇచ్చారు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. దాంట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాం, తెల్లారే చేస్తామని చెప్పిన పని ఏంటంటే పెన్షను 2,000 4,000 అని చేస్తామని, ఇప్పటికి 22 ఏళ్ళు అనేది. మరి రైతుకు వృద్ధులకు ఆ పెన్షను మరి 22 ఇంటూ 2,000 అంటే 44,000 బాకీ పడ్డట్టే. మహిళలకు 2,500, మహిళలకు 2,500 అంటే 22 ఏళ్ళు 55,000 బాకీ పడ్డట్టే కదా. అది బాకీ మహిళలకు బాకీ పడ్డది. ఆడపిల్లలకు కాలేజీకి చదివేటటువంటి ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాను, ఆ స్కూటీ బాకీ పడ్డట్టే కదా. రైతులకు వృద్ధులకు పెన్షన్ 44,000, 4,000 2,000 4,000 చేస్తామన్నారు. అదే 2,000 నడుస్తుంది. 22 ఏళ్ళు 44,000. తులం బంగారం 8 లక్షల పెళ్లిలేని తెలంగాణలో ఈ గడిచిన 22 నెలల్లో తెలంగాణలో 8 లక్షల పెళ్లిలు అయినాయి. ఆ 8 లక్షల పెళ్లిలకి 8 లక్షల తులం బంగారాలే కదా. 8 లక్షలు కదా తులం, మీరే కదా చెప్పింది. ఎవరు మార్చేది మాట మార్చేది, అచ్చు తప్పు లేదు, అచ్చు మార్పు ఒక అక్షరం కూడా మార్పు లేదు. లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. 8 లక్షల పెళ్లిలు అయినాయి. మరి 8 లక్షల తులాలు బంగారం బాకీ పడ్డట్టే కదా. ఇవన్నీ కూడా ప్రజలకి ఇవాళ విడమర్చి యువ వికాసం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏవి చెప్పండి, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చిందంటే ఆఖరికి మీరు ఉద్యోగాలు డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చే కాడికి తీసుకొచ్చారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఆఖరికి అటెండర్ నుంచి డీజీపీకి కూడా ముఖ్యమంత్రి వినతి పత్రం ఇచ్చే డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే కాడికి వచ్చింది. అది మీరు ఇచ్చే ఉద్యోగాలు. ఇవాళ కేసీఆర్ గారు కానీ ఆ ప్రాసెస్ అది కరెక్ట్ అంటారా సార్, ఒక సీఎం స్థాయిలో ఇవ్వచ్చు మరి. అది డీజీపీ గారికి విజ్ఞత ఉండాలి. డీజీపీ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్, హయ్యెస్ట్ సర్వీస్ పోలీసింగ్లో, హయ్యెస్ట్ సర్వీస్ హయ్యెస్ట్ అడ్మినిస్ట్రేషన్లో హయ్యెస్ట్ సర్వీసెస్. ఆ స్థాయి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా డీజీపీ అనేది 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లలో చీఫ్ సెక్రటరీ అయితే ఒకరు ఇద్దరికి వస్తారు. 100 మంది ఐపీఎస్ ఆఫీసర్లలో కూడా డీజీపీగా ఒకరు ఇద్దరికి వస్తుంది. అందరికి రాదు. చాలా పారామీటర్స్లో ఫిట్ అయ్యి లాస్ట్కు సంవత్సరం. ఒక డీజీపీ స్థాయికి వచ్చినటువంటి అధికారి కూడా పోస్టింగ్ని ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా తీసుకుంటే ఇంకేం. జనరల్గా నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని, ఒక 30 సంవత్సరాల 95 నుంచి పనిచేసినటువంటి చూస్తున్నాను. ఎంతమంది డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ అపాయింట్మెంట్ కాగానే ఏం చేస్తారంటే, అపాయింట్ అయిన కర్టెసీగా ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ తీసుకొని వెళ్ళి బోకే ఇచ్చి గౌరవంగా కలిసి వస్తారు. గౌరవం సూచన చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ గారు కానీ అపాయింట్మెంట్ ఆర్డరే ముఖ్యమంత్రి చేతుల నుంచి తీసుకుంటున్నట్టు ఏం చెప్పాలి, ఇంకేం చెప్తావు అంటే వీళ్ళకి ఏది కూడా ఏం లేదు. ఆ రోజుకు పేపర్లో వార్త, ఫోటో, సోషల్ మీడియాకు ఫోటో, సోషల్ మీడియాకు వార్త, డైవర్షను, ఇదే తప్ప ఇంకేం లేదు. 50-60 వేల ఉద్యోగాలు అనేది ఇప్పటికి ఇచ్చింది. 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లే అప్పటికేసినటువంటి అపాయింట్మెంట్ అన్నీ అయిపోయినటువంటి. నిన్న గ్రూప్ 1 కూడా దరఖాస్తు ఇచ్చారు కదా. గ్రూప్ 1 కూడా కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషనే. 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే రిటర్న్ టెస్ట్ అయింది, అంత అయిపోయింది. వాటిని సాంకేతిక కారణాల్లో మళ్ళీ పడితే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి 60 ఉద్యోగాలు కలిపి 522 ఉంది. అట్లా వాటిని ఎన్ని చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఒక్కటి కాదు. సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి చూస్తున్నాం కదా, పల్లెలు మొత్తానికి పాలన లేదు, పడికేసింది మొత్తానికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి పల్లె రవి గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.